హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మా నాని స్వీట్ చేస్తుందో అదేంటో అడుగుదామా? దివాళీ స్పెషల్ స్వీట్. నాని, అదేం స్వీట్? దివాళీ స్పెషల్ స్వీట్ అది ఎట్లా ప్రిపేర్ చేస్తారో చెప్పు. బాదుషా పిండికి వచ్చేసి నేను 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు బేకింగ్ సోడాలు, కొద్దిగా వంట సోడా, 1 కప్పు పెరుగు, 1 కప్పు నెయ్యి మొత్తం మిక్సీ చేసిన ఫ్రెండ్స్. ఇది 10 మినిట్స్ అయితే ఇట్లా నానుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ముద్ద చేసి పెడుతుంది ఫ్రెండ్స్ మా నాని. ఓకే, చూడండి ఫ్రెండ్స్, పిండి నానిన తర్వాత ఇట్లా స్మూత్గా అవుతుంది. తర్వాత దీన్ని నెమ్మదిగా ఇట్లా రోల్ చేసేసి ఇట్లా ప్రెస్ చేసి తర్వాత హ్యాండ్స్తో ఇట్లా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతాయి. మనం ఇంట్లో అయినా టేస్టీగా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చేస్తూనే ఉంటుంది మా నాని అది. ఫ్రెండ్స్, ఇది సిరప్ ఫ్రెండ్స్. దీన్ని ఎలా తయారు చేశానంటే 2 గిన్నెల చక్కెర, 1 గిన్నె నీళ్ళు, తర్వాత కొద్దిగా యాలకులు, కొద్దిగంతా నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్. ఇది సిరప్ తయారైపోయింది ఫ్రెండ్స్ బాదుషాకి. బాదుషాకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇవి ఫ్రై చేసేటప్పుడు చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఇలా మన గోరుకి తగిలేంత వేడి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇవన్నీ ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. అట్లా వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం గోరెచ్చ వేడి నూనెలో వేసామనుకోండి, తర్వాత ఇలా అని పైకి తేలుతుంది ఫ్రెండ్స్. పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడే ఇట్లా వేసుకుంటే పైకి తేలిన తర్వాతనే బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్లోగా ఫ్రెండ్స్, స్లోగా చేయాలి. అది మీడియం సైజులోనే పెట్టుకొని బాగా రెడ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మిగతాది పార్ట్ 2లో చూడండి ఫ్రెండ్స్.